Find the residue at z is equal to 0 of the function f of z is equal to 1 plus e power z whole by sin z plus z cos z. Find the residue at z is equal to 0 of the function f of z is equal to 1 plus e power z whole by sin z plus z cos z. The residue of f of z at z is equal to 0 is defined as limit z tends to 0 z into f of z. So limit z tends to 0 z into f of z means 1 plus e power z by sin z plus z cos z. So that is the function. Denominator నుంచి మనం z కామన్ తీస్తున్నాం. డినామినేటర్ నుంచి z కామన్ తీయడం ద్వారా z cos z కాస్త z కామన్ వస్తే cos z అవుతుంది. sin z లో z కామన్ తీస్తే sin z by z అవుతుంది. సో ఎందుకు న్యూమరేటర్లో మనకి జెడ్ అనే టర్మ్ ఉంది కాబట్టి డినామినేటర్ కూడా ఒక జెడ్ కామన్ తీయడం ద్వారా రెండు క్యాన్సిల్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో డినామినేటర్లో జెడ్ కామన్ తీసుకున్నాం. సో జెడ్ క్యాన్సిల్ చేసేసాం మనం. సో దట్ 1 ప్లస్ ఈ పవర్ జెడ్ బై కాస్ జెడ్ ప్లస్ సైన్ జెడ్ బై జెడ్ యాజ్ లిమిట్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ అనే టర్మ్ కింద తయారైంది ఇది. వీ నో దట్ జెడ్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సైన్ theta tends to 0 limit theta tends to 0 sin theta by theta is equal to 1 and limits యొక్క ఫార్ములా కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం లిమిట్ z tends to 0 sin z by z is equal to 1 అని రాయొచ్చు. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి 1 plus 1 by 1 plus 1 2 by 2 వస్తుంది, that equal to 1. So residue at z is equal to 0 for the given function is 1. Next, find the residue of the function f of z is equal to 1 minus e power 2z by z power 4. Given f of z is equal to 1 minus e power 2z by z power 4. Here z is equal to 0 is the singular point of f of z. Denominator మనం equal to 0 చేసుకోవడం ద్వారా మనకి z is equal to 0 వచ్చింది. దీనిని ఎక్స్పాండ్ చేస్తే f of z is equal to 1 minus e power 2z by z power 4. That equal to numerator లో 1 minus మనకి e power x అనే దానికి బేసిక్ ఫార్ములా ఏంటి 1 plus x square by 2 factorial plus x cube by 3 factorial plus so on అనేది e power x యొక్క ఎక్స్పాన్షన్. x వల్ల 2z తీసుకుంటూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం అది 1 plus 2z by 1 factorial plus 4z square by 2 factorial plus 8z cube by 3 factorial plus so on అని వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ బయట వచ్చడం ద్వారా పై ఇక్కడ z ఉంది, కింద నెంబర్ z పవర్ 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతే 2/z³ వస్తుంది. సో ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ 4లో క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఉంటుంది. అక్కడ z² ఉంది, కింద z పవర్ 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతే 1/z² వస్తుంది. ప్లస్ ఆన్ అలా మనం ప్రతి టర్మ్ ఫ్యాక్టోరియల్స్ కిందకి తీసుకొచ్చేసి z² z³ విడదిట్టి కింద z పవర్ 4 తోటి మనం దీన్ని డివైడ్ చేసేస్తే ఈ రకంగా ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి. సో ఇప్పుడు గమనించుకుంటే ఈ ఎక్స్ప్రెషన్లో z ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 3, ఎందుకంటే డినామినేటర్లో మనకి z³ అనేది హైయెస్ట్ టర్మ్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, ఈ లెక్కను చూడగానే మనం z పవర్ 4 కనపడుతుంది కదా, అదేంటి పోల్ 0 ఆర్డర్ 4 అని చెప్పేద్దాము అనుకుంటే తప్పవుతుంది అనమాట. పైన ఏదైనా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు వాటిని సింప్లిఫై చేసుకుంటూ z యొక్క అల్టిమేట్ పవర్ని మనం తీసుకుని అప్పుడు పోల్ డిసైడ్ చేయాలి, ఆర్డర్ డిసైడ్ చేయాలి. సో అది సంగతి. దేర్ఫోర్ రెసిడ్యూ మనకు ఏమవుతుంది 1/z యొక్క కోఎఫిషియంట్ అనేవి కూడా మనకు అర్థం చేసుకున్నాం కాబట్టి డెఫినిషన్ ద్వారా -4/3 అనేది ఇక్కడ మనకు కావాల్సిన రెసిడ్యూ అవుతుంది. Find the poles of f of z and the residues of the poles which lie on the imaginary axis of f of z is equal to z² plus 2z by z plus 1 whole square into z² plus 4. సో మనం f of z ఏ విధంగా రాయొచ్చు, z² plus 2z న్యూమరేటర్ అలాగే ఉంచాము, డినామినేటర్ అంతా z plus 1 whole square into z² plus 4 ఉంది. z² plus 4 ఏమని రాసుకోవచ్చు మనం z plus 2i into z minus 2i అని రాసుకోవచ్చు. జనరల్గా a² minus b² ఉందనుకోండి a plus b into a minus b అని రాస్తాము. a² plus b² ఉన్నప్పుడు a plus ib into a minus ib అని రాయొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, a² minus b² ఉన్నప్పుడు దాన్ని a plus b into a minus b అని రాయొచ్చు. a² plus b² ఉన్నప్పుడు దాన్ని a plus ib into a minus ib అని రాయొచ్చు. సో ఆ రకంగా మనం z² plus 4ని z plus 2i into z minus 2i కింద రాస్తాం. మనకి ఇప్పుడు
పోల్స్ కావాలి అంటే ఏం చేస్తాం మనం డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. therefore z plus 1 whole square into z plus 2i into z minus 2i is equal to 0 చేసుకోవడం ద్వారా z is equal to -1, -1, plus 2i వస్తుంది. అంటే -1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, -2i ఒకటి ప్లస్ 2i ఒకటి. ఇన్ జనరల్ రియల్ నెంబర్స్ అన్నింటిని మనం x యాక్సెస్ తీసుకుంటాం, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నింటిని కూడా మనం y యాక్సెస్ సంబంధించినటువంటి పాయింట్స్ కింద ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం మనం. దేర్ఫోర్ ఇక్కడ మన ప్రాబ్లంలో ఏంటి అడుగుతున్నాడు మన వాడు, విచ్ దే ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ అంటున్నాడు. ఇమాజినరీ యాక్సిస్ అంటే ఐ కోఎఫిషియెంట్స్ కావాలి అర్థం చేసుకుంటాం. అంటే +or-2i దగ్గర అంటే +2i -2i అనేవి ఇమాజినరీ యాక్సిస్ పాయింట్స్ అనమాట. అక్కడ మనం కనుక్కోవాలి. అదే ఇన్ జనరల్ ఫైండ్ ద పోల్స్ అని వదిలేస్తే ఏం చేస్తాం, మొత్తం -1 దగ్గర ఆర్డర్ 2 అని తీసుకుని అలాగే -2iకి +2iకి మూడింటికి లెక్కన చేస్తాం మనం. అయితే ఇక్కడ ఓన్లీ ఇమాజినరీ యాక్సిస్ అన్నాడు కాబట్టి -2i, +2i చేస్తే చాలు. సో టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ అట్ z ఈజ్ ఈక్వల్ టు 2i. ఫార్ములా ఏంటి మనకి, లిమిట్ z టెండ్స్ టు 2i z minus 2i into f of z, దట్ ఈస్ ద ఫార్ములా. సో మనం లిమిట్ z టెండ్స్ టు 2i f of z minus 2i into f of z రాసుకుంటూ f of z రాసేటప్పుడు ఈ ఫార్మాట్ని కనుక మనం ఇచ్చిన లెక్కని ఇలా మార్చుకుని ఈ ఫార్మాట్ రాస్తే క్యాన్సిల్ అయిపోయేది ఈజీగా వస్తాయి అనమాట. సో z² + 2z z plus 1 whole square into z plus 2i into z minus 2i అనేది f of z కింద మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా z minus 2i క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ వస్తుంది z² + 2z z plus 1 whole square into z plus 2i. మనం z నుంచి 2i పెట్టాం అనుకోండి, z² అంటే 2i whole square అంటే 2² i² అంటే -1, ఇది -4 అవుతుంది. ప్లస్ 2 into 2i అంటే +4i ప్లస్ z నుంచి 2i పెడితే 2i plus 1 whole square ఇంటూ z నుంచి 2i పెడితే 2i plus 2i అంటే అవుతుంది 4i అవుతుంది. దెన్ ఇక్కడ పైన 4 కామన్ తీయచ్చు, మనం పైన 4 కామన్ తీసి కింద 4తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ i-1 వస్తుంది, కిందన 4i - 3 అని ఉంది, దీని 4i + 3 తోటి 4 + 3 iతో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఫస్ట్ i into -3 అవుతుంది. i into 4i అంటే ఎంత, 4i² అంటే 4 into -1 -4 కింద వస్తుంది. సో ఆ రకంగా మనం తీసుకుని దీన్ని రాషనలైజ్ చేయడం ద్వారా ఆన్సర్ మనం 1 - i/7 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఆఫ్ f of z at z ఈజ్ ఈక్వల్ టు -2i. సో ఎంత వస్తుంది, ఇది z z1 into f of z అని రాస్తాం మనం. సో z -2i ఏంటంటే z plus 2i into f of z అని రాయాలి. f of z లో డినామినేటర్లో ఉన్న z plus 2i పైన z plus 2i క్యాన్సిల్ అయిపోయి ఈ మిగిలిన పోర్షన్ వస్తుంది, z² + 2z z plus 1 whole square into z minus 2i అని వస్తుంది. సో లిమిట్ z టెండ్స్ టు -2i కాబట్టి z నుంచి -2i సబ్స్టిట్యూట్ చేసుకుని మనకి 4i -3 + 4i వచ్చింది. దీన్ని మనం బయట ఉన్న iతో మల్టిప్లై చేసుకుంటే 4 + 3i వచ్చింది. 4 - 3iతో పైన కింద మల్టిప్లై చేయడం ద్వారా ఈ రకంగా ఆన్సర్ను సింప్లిఫై చేయొచ్చు. అంటే ఇన్ జనరల్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి పేపర్ మీద పెన్ పెట్టి ప్రాబ్లమ్ నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత 1-2 సార్లు వీడియో వినడం ద్వారా మీకు అవుతుంది అంటే క్లియర్గా సబ్స్టిట్యూషన్స్ అనేవి సింప్లిఫికేషన్స్ అనేవి చూడొచ్చు. సో మనం ఎప్పుడూ కూడాను కింద a + ib రూపంలో ఉంటే కనుక ఖచ్చితంగా a - ibతో పైన కింద మల్టిప్లై చేయాలి. కింద a - ib ఉంటే కనుక a + ibతో మల్టిప్లై చేయాలి. అంటే ఇన్ జనరల్ ఎప్పుడూ కూడా కాంప్లెక్స్ నెంబర్ అనేది న్యూమరేటర్లో రావడానికి మనం ఇష్టపడతాం తప్పించి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ని ఉంచకూడదు, రాషనలైజ్ చేయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. థ్యాంక్ యూ.